దయచేసి అందరూ ప్రభు వైపు చూస్తూ ఈ చక్కటి సమయంలో దేవుని వైపు చూస్తూ దేవుని స్తుతిస్తాం. ఎవరు కళ్ళు తెరవద్దండి. దేవుని ఆత్మ మన మీద కుమ్మరించబడని దేవాది దేవుడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరి నా నామమును స్తుతిస్తారో వారి మధ్య ఉంటాను అని వాగ్దానము చేసిన దేవుడు ఈ సమయంలో మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. ఆయన కార్యములు ఒక్కొక్కరిలో జరిగించడానికి దేవుడు మన మధ్యలో దిగి ఉన్నారు. దేవాది దేవుడు ఇశ్రాయేలీయులు బంధింపబడినప్పుడు వారి మొర దేవుడు విన్నాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుళ్ళు అక్కడ దిగి వారి యొక్క బంధముల నుండి విడుదల కలిగించడానికి మోషేని ఏర్పాటు చేసి వారిని బంధముల నుండి వేవేల కొలది వారిని తీసుకుని వచ్చిన కనాను దేశముకు ఈరోజు దేవుని వాక్య వినాలని వచ్చిన బిడా, దేవుడు నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. దైవ సేవకులు మన మధ్యకి పిలుచుకొని వచ్చి ఉన్నారు. దేవుడు మాట్లాడడానికి నీ హృదయము తెరవబడని, నీ హృదయము తెరవబడని ప్రభు వైపు చూస్తాం. కళ్ళు మూసుకొని, యేసు ప్రభా మీరు మాతో మాట్లాడండి. ఇదిగో ప్రభా, నేను ఏమి లేని వాడిగా ఇంటికి వెళ్ళకూడదు. మీ దీవెనల చేత నింపబడి ఇంటికి వెళ్ళాలి. ఏ సమస్యలు వచ్చినా, ఏ కన్నీరులో వచ్చినా, ఏ దుఃఖములో వచ్చినా ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడబోతుంటున్నాడు. నీ హృదయము తెరవబడని. లేదు, ఆ హృదయము తెరవబడింది. ఈరోజు నీ హృదయము తెరవబడడానికి యేసు ఆత్మ మన మధ్యలో క్రియ చేయబడుచున్నది. నీవు నాకుండగా, అందరూ పాడి దేవుని స్తుతిస్తాం. మౌనముగా ఉండద్దు, దేవుని స్తుతిస్తాం. నీవే నీవు నాకుండగా, నీవే నాండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బంధవు. ఆమేన్. నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బంధవు. కలవరపతినే. అందరూ పాడాలి, మౌనం ఉండదు, దేవుని ఆత్మ చేత నింపబడాలి. కలవరపతినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, నా కన్నులెత్తి వధువతో నేను కుమిలదనా, వధువతో నేను కుమిలదనా. ఆమేన్, ఆమేన్. అందరూ తప్పకొట్టి దేవుని స్తుతిస్తాం. యేసయ్యా, ఆమేన్. దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా. దేవా, ఈ రాత్రి మీరు మాతో మాట్లాడండి. నీ సన్నిధి రాని ప్రభా, సర్వకృపానిధివే, సంపదలగనివి, సర్వకృపానిధివే, సంపదలగనివి, సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. యేసయ్యా, యేసయ్యా,
యేసయ్యా ఆరాధన యేసయ్యా యేసయ్యా